హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ఇది వ్యాసర పట్టణం, మనం బాసర అని పిలుస్తాం కదా, అదే వ్యాసుడు నిర్మించాడు. ఇక్కడ మనకి ముగ్గురు అమ్మవార్లని ఇసుకతో ప్రతిష్ఠించాట. వేదవ్యాసుడు ప్రతిష్ఠించింది కాబట్టి వ్యాసర అయ్యింది. అది వాడుకలో నానుడిలో బాసర కింద మారింది. బాసరలో సరస్వతీదేవి ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. మనకి కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ దగ్గర ఒక సరస్వతీదేవి ఆలయం ఉంది. ఇది మన దేశంలో 2వ సరస్వతీదేవి ఆలయంట. వేదవ్యాసుడు నిర్మించాడు. ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ముగ్గురు కూడా ఒకే చోట ఉంటారు. వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం రాశాడుట. ఇది గోదావరి నది సమీపంలో ఉంది. ఇక్కడ చాలామంది వచ్చి వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి చదువు మొదలు పెట్టడం అంటాం కదా, అలాగా ఇక్కడికి వచ్చి చేయించుకుంటారు. మహాసరస్వతి కొలువై ఉంది అని, చాలా ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి వాళ్ళ చదువుని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలని చాలా అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మంగళవారం ఈ బాసర సరస్వతీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు కదా, మంగళవారం విశిష్ట పూజలు, అభిషేకాలు, తేనెతో అభిషేకం జరుగుతుంది. ఇక్కడ అభిషేకం అయ్యాక తెల్లారగట్ల 4 గంటలకి అభిషేకం మొదలు పెడతారు. ఆ టైంలో అభిషేకం అయ్యాక పసుపును పంచి పెడతారు. ఆ పసుపు తీసుకుని పాలల్లో కలుపుకొని తాగితే మంచిదిట. విద్యార్థులకు మంచి జ్ఞానం లభిస్తుంది. నాకు తెలిసిన సరస్వతీదేవి శ్లోకాలను షేర్ చేస్తున్నాను ఇక్కడ. కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్స్, విద్యార్థులందరూ కూడా ఇది చదువుకుని పెడితే చాలా మంచిది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఒకసారి ఇలా తలుచుకుని మనం రాస్తే చాలా మంచిదని మన పెద్దవాళ్ళందరూ రాసిన శ్లోకాలే నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శారదా శారదాంభోజ వదనా వదనాంభుజే సర్వదాస్మాకం సన్నిధిం కురు. సరస్వతి త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహన పంచమం జగతీఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంట ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశనామాని త్రిసంధ్యం ఎప్పటే నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతి. ఇది సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం. నేను ఇది ఫోటో కూడా షేర్ చేస్తాను. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. ఈ శ్లోకాలన్నీ విన్నా చదివినా ఏదైనా సరే సరస్వతీదేవి కటాక్షం ఉంటుందని మనకి పూర్వం నుంచి పెద్దవాళ్ళందరూ చెబుతున్నారు. అవే ఇక్కడ షేర్ చేశాను. ఎలా ఉందో వీడియో తప్పకుండా లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.